జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా, పేరు రిజిస్టర్ ప్రకారం మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కానీ 2వ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందులంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువులు అధికంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచే ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమంలో సూర్యుడు రాబోతున్నారు. సూర్యుడు అష్టమంలో ఉన్నప్పుడు హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మరియు మకర రాశిలో ఉండటం మూలంగా శత్రు రాశిలో ఉన్నారు. కాబట్టి మీకు హెల్త్ పరంగా కొలెస్ట్రాల్ విషయాల్లోనూ, బీపీకి సంబంధించిన విషయాల్లోనూ, కళ్ళకి సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సూర్య అష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమంలో రాహు ఉన్నారు. కెరియర్ పరంగా మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. 12వ స్థానంలో గురువు ఉన్నారు. కాబట్టి మీకు విదేశీ యానం కూడా ఉన్నది. దూర ప్రాంతాలు కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. అచ్యుత, అనంత, గోవింద ఈ 3 నామాలు కనుక స్మరిస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.